ఇదే గొడ్డల పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. మళ్ళా మొన్ననే అయ్యప్ప చెప్పే మాజీ రా ఇప్పుడు కలబడదామంట, రా ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కదా కలబడదాము, నువ్వు గెలుస్తావు నేను గెలుస్తాము. ప్రజలు చెప్పాలా, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఒక్కసారి ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికలు జరిగిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు రావు. 2 సార్లు ఎమ్మెల్యేనైనా నాకు అన్నీ తెలుసు అంటావు కదా రమ్మప్ప. మరి ఏం చేసినావు నువ్వు మాజీ? ఈరోజు నన్ను చూస్తాం రా నేను ఓడిస్తా అంట. ఉండు 29లో ఎవరిని ఓడియాలో 29లో తెలుసుకుందా, ప్రజలు గెలుస్తారు, నేను కాదు. ఎవడు గెలిపియాలా? ఓడిపోయాలంటే మీరు గెలిపించేది, ఓడియాలన్న మీరే, గెలిపియాలన్న మీరే. ఆయనకు అంత తొందర ఇది అప్పుడే తట్టుకోలేకున్నాడు. చూసి 2 నెలలకే నాకు రా 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 పోటీ పడదాం. ఏంది పోటీ పడతావు? పడబెట్టిన ఆల్రెడీ కొట్టేసిన జోకొట్టినామన్నా 202 సార్లు జోకొట్టినా. నువ్వు నన్ను ఒకసారి జోకొడితే నేను 2 సార్లు జోకొట్టినా. మళ్ళీ ఏదైనా పడితే సవాల్ అంటావు. రా పెట్టు, పేపర్ రిలీజ్ చేయి. నువ్వు 2000 వైపు చేసావా, 9 నుంచి 14 ఏం చేసావు, ఏ గ్రామంలో ఎవరైనా రికార్డులు ఉన్నాయి కదా, అన్ని రికార్డులే. దానికి ఏమంటే ఎస్పీ పర్మిషన్ తీసుకో, రా పోదాం తెలుసుకుందా. ఏం తెలుసుకుంటావు? తెలుసుకొని మీ కుటుంబం అంతా అంతేగా క్లియర్గా ప్రజలు చెప్పినారు. గతంలో ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చెప్పారు మేము కూడా ఇస్తున్నామని చెప్పి. ఈరోజు అభివృద్ధి ఎక్కడ జరిగింది, సంక్షేమం ఎక్కడ జరిగిందని చెప్పి ఈ గొడ్డలి పార్టీ నాయకులు ఊర్లమ్మడి తిరుగుతున్నారు. గొడ్డలి పార్టీ నాయకులు ఈరోజు ఎక్కడ పడితే అక్కడ సంక్షేమం ఆడిచ్చినావు, తల్లికి వందనం ఆడిచ్చినావు. రా, ఈ ఊర్లో మీ కార్యకర్తలు కూడా ఉన్నారు, మీ కుటుంబాలు ఉన్నాయి. మీ కుటుంబాలు మీ తెలుగుదేశం పార్టీ కాకుండా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఓటర్లు ఉన్నారు. ఆ కార్యకర్తలు ఆ కుటుంబాలు కూడా ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పాలా. 4000 పింఛన్ తీసుకుంటున్నావా లేదా? తల్లికి వందనం 20,000 వచ్చిందా లేదా? 13,000 తల్లికి వందనం వచ్చిందా లేదా? తల్లికి వందనం ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో సిగ్గుంటే వచ్చి మాట్లాడాలా. మాట్లాడితే ఊరికే కర్రపత్రాలు అడ్డం పెట్టుకునేది, అదే ఒకటి బట్ట కాల్చేది, మొహాన పడేసేది. ఏం చేశారో చెప్పండి. మాట్లాడుతూ ఉన్నాడు, సవాల్ అని మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్పినాను, అయ్యా నువ్వు రాజీనామా చేసినా రా, లేదు అంటే నీ యొక్క అవినీతి మీద నువ్వు చేసినటువంటి అభివృద్ధి మీద, నీ గవర్నమెంట్లో సంక్షేమ కార్యక్రమాలు చేసినానని చెప్తా ఉన్నావు కదా, వాటి మీద డే టు టైం పర్మిషన్ నువ్వే తీసుకో. ఎక్కడ వస్తావో, పెట్రోల్ బంక్ సెంటర్ అయినా సరే, లేదంటే పాల బస్టాండ్ అయినా సరే, ఎక్కడ ఏ సెంటర్కి వస్తావో రా అని చెప్పిన. తోక ముడుస్తా ఉన్నాడు, భయపడతా ఉన్నాడు. ఎక్కడ అవినీతి బయటపడుతుందో, ఎక్కడ మంత్రివర్గం నుంచి తొలగిస్తారో భయపడతా ఉన్నాడు. చెమటలు పడతా ఉన్నాయి ఆయనకు. నేను ఒక స్టేట్మెంట్ ఇస్తే చెమటలు పడతా ఉన్నాయి, భయపడిపోతా ఉన్నాడు. నేను రాజీనామా చేయమని చెప్పి అడిగినాను. ఇద్దరము ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం, మరి ఎవరు గెలుస్తారో చూస్తామా అని చెప్పినాం. మరి ఆయనమే చెప్తామని అంత తొందర అయిందా నీకు అని చెప్పి అడుగుతా ఉన్నాడు. మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వు కూడా సవాల్ చేసినావు, గుర్తుందే బీసీ, నువ్వు కూడా సవాల్ చేసినావు, నువ్వు రాజీనామా చేసినా అని చెప్పి. అప్పుడే మర్చిపోయినావు. ఏ ఒక్కరికి కూడా ₹1 డబ్బులు ఇవ్వకుండా పోటీ పడదాం, పోటీ పడి నాది గెలుచుకో, శాశ్వతంగా నేను రాజకీయాలు మానుకుంటానని కూడా చెప్తాను. వాళ్ళు మిమ్మల్ని పనబెట్టినాను, మిమ్మల్ని జోలపాట పాడినాను, మళ్ళీ ఏమొస్తాం, మళ్ళీ 3 సంవత్సరాలకు రా అంటున్నాను. సరే 3 సంవత్సరాలకైనా సరే, ఎప్పుడైనా వస్తాను. నీకు ఒకటే చెప్తా ఉన్నా, 2029లో ఎన్నికలు వస్తాయి. ఖచ్చితంగా నిన్ను శాశ్వతంగా జోలపాట పాడిస్తాను. నేను పాడిస్తాను. ఎందుకంటే ప్రజలు ఆ విధంగా ప్రజల్ని హింసిస్తా ఉన్నావు. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా నిన్ను శాశ్వతంగా రాజకీయ సమాధి చేసేంత వరకు నిద్రపోను. నేను చెప్తా ఉన్నాను, 2019 నుంచి 2024 ఒక ఎత్తు, 2029 నుంచి 2034 వరకు మాత్రం ఆ విధంగా ఉండదు. కేవలం డబ్బు మూటలు లోకేశ్కు చంద్రబాబు నాయుడు మోసి మంత్రి పదవి తెచ్చుకొని 7వ తరగతి ఫెయిల్ అయినా కూడా నీకు మంత్రి పదవి తెచ్చుకున్నారంటే ఈరోజు ఒక దేశం కోసం, సాటి వ్యక్తి కోసం, సాటి మనిషి కోసం ఈరోజు
ఆ యొక్క యువత నిరాదరించి కూర్చుంటే ఏం తప్పుందని చెప్పి నేను